ఏంటే వాగుతున్నావు? నా సెలక్షన్ నా చెల్లెలకి నచ్చదా? అవునమ్మా, నిమిషమ్మ గారి వయసు ఎంత? ఆ వయసుకు తగ్గట్టు ఆ చీరలు కూడా ఉండాలి. నిమిషమ్మ గారి వయసుకి మీరు తీసే చీరలకి అస్సలు సంబంధమే లేదు. హే నీలవేణి, ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి? మాకేం తీయాలో బాగా తెలుసు. అది ఖచ్చితంగా నిమిషకి నచ్చుతుంది. నిమిషమ్మకి అస్సలు నచ్చదమ్మా. కావాలంటే ఫోన్ చేసి అడగండి. అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావేంటే? నిమిషకి నిజంగా ఏది నచ్చుతుందో నీకు అంత బాగా తెలుసా? అవునమ్మా, నాకు బాగా తెలుసు. అవునా? సరే అయితే దానికి ఏది నచ్చుతుందో ఒకసారి తీసి చూపించు. ఈ చీరైతే నిమిషమ్మకి బాగా నచ్చుతుంది. మరి ఎక్కువగా నవ్వకాంచనా. మూసుకున్న 32 పళ్ళు రాలి ఆ చీరలో పడిపోగలవు. తర్వాత వెతుక్కోవడం కష్టం. ఛా, మంచి మూడ్లో ఉన్నప్పుడే మూడు చెడగొడుతూ ఉంటారు. మరి లేకపోతే నీలవేణి తీసిన చీరకి ఏమైంది? బానే ఉంది కదా. బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ దానికున్న టేస్ట్ లాగే అది కూడా చాలా చీప్ గా ఉంది. ఖచ్చితంగా ఈ చీర నిమిషమ్మకి నచ్చుతుందమ్మా. నీలాగే చాలా చీప్ గా ఉంది ఆ శారీ కూడా. అది నిమిషకి అస్సలు నచ్చదు. నిలవిని, నీ సెలక్షన్ ని వీళ్ళందరూ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. నీ సెలక్షన్ ఎంత బాగుంటుందో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇంకా ఏం మాట్లాడలేదా అని ఎదురు చూస్తున్నాను. నీలవేణిని పొగడ్డానికి, నీలవేణికి భజన చేయడానికి పక్కనే ఉంటావు కదా. అయినా ఆ శారీ నిమిషకి ఎందుకు నచ్చుతుంది? ఒకవేళ నీలవేణి తీసిన చీర నిమిషకి నచ్చితే ఏం చేస్తారు? సరే అయితే నీలవేణి తీసిన శారీ నచ్చితే నా ముక్కు నేలకి రాసి నీ శ్రీమతి సెలక్షన్ గ్రేట్ అని ఒప్పుకుంటాను. అలా కాకుండా నీలవేణి శారీ నిమిషకి నచ్చకపోతే నిమిష పెళ్లి జరిగే వరకు నీ శ్రీమతి ఏ పనుల్లోనూ తలదూర్చకూడదు. ఈ డీల్ ఓకేనా? సరే అయితే ఆ డీల్ నాకు ఓకే. రంజిత్తో వెళ్లిన నిమిషమ్మని వెనక్కి రప్పించడానికి ఇదే కరెక్ట్ టైం. నువ్వేమంటావు నిలవేణి? అవును తారక్ సార్, నాకు ఈ డీల్ ఓకే. ఇప్పుడు ఈ 2 చీరల్లో ఏది నిమిషమ్మకు నచ్చిందో ఎలా తెలుస్తుంది? వెంటనే నిమిషమ్మని పిలిపించండి. ఈ మాత్రం దానికి బయటకెళ్ళిందని పిలిపించడం ఎందుకు? వీడియో కాల్లో చూపిస్తే సరిపోతుంది కదా. నిమిషమ్మని ఎలా అయినా వెనక్కి రప్పిద్దాం అనుకున్నాను. ఆ రంజిత్ చేసే కుట్రకి నిమిషమ్మని ఏదో ఒక విధంగా కాపాడదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను అనుకున్నది అయ్యేలా లేదు. వదినా, ఈ 2 చీరలకి ఫోటోలు తీసి నిమిషకి పంపించు. నిమిషకి ఏది నచ్చిందో ఇప్పుడే తెలిపోవాలి.
ఇలా నీ చేయి పట్టుకొని ఎంత దూరమైనా ప్రయాణం చేయగలను నిమిష. నువ్వు నా పక్కనుంటే నేను కూడా నీతో ఎంత దూరమైనా రాగలను రంజిత్. కలిసి తోడుగా నడిచే నీలాంటి అమ్మాయి ఉంటే ఏ అబ్బాయి అయినా సరే తన ప్రయాణం మర్చిపోతాడు. ఎంతో ప్రేమగా చూసుకునే నీలాంటి అబ్బాయి దొరికితే నాలాంటి అమ్మాయిలు కూడా ఎప్పుడూ బాధపడకుండా హ్యాపీగా బ్రతికేస్తారు రంజిత్. హరిత, ఈ పిక్స్ తీసి పంపించు. కాసేపట్లో తనే చెప్పేస్తుంది. ఓకే. అక్క చీరల ఫోటోలు పంపించింది రంజిత్. ఇందులో ఏది నచ్చిందో అడగడానికి అనుకుంటా. కాసేపు కార్ పక్క కాపవా? రంజిత్, ఈ రెండిట్లో నీకేది నచ్చింది? ఇదా ఇదా? నాకు నచ్చేదేముందిలే నిమిష. నీకేది నచ్చితే నాకు కూడా అదే నచ్చినట్టు. యు ఆర్ సో స్వీట్ రంజిత్. హలో నిమిషా, నీకు 2 చీరల ఫోటోలు పంపించాను కదా, అందులో ఏది నచ్చింది? వీటిలో నాకేది నచ్చిందంటే హా, నీకు ఆ పింక్ కలర్ నచ్చింది కదా? లేదక్కా, నాకు ఎల్లో కలర్ శారీ చాలా బాగా నచ్చింది. నిమిషా, 2 చీరలు జాగ్రత్తగా చూసావా? జాగ్రత్తగానే చూసానమ్మా. నాకు పింక్ కలర్ శారీ కన్నా ఎల్లో కలర్ శారీనే చాలా బాగా నచ్చింది.